వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు విన్నీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తమ్లైన్స్లో చూసారు కదా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఆల్రెడీ తమ్లైన్స్లో చూసారు కదా. సో ఇది ఏజెన్సీ ఏరియా అండి. సీతంపేట దగ్గర మనం ఆడలి అని ఒక వ్యూ పాయింట్ అనే ఉంది. సో ఆ వ్యూ పాయింట్కి మనం వెళ్తున్నాం. ఒకసారి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ ఘాటీ రోడ్ అనేది వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అంటే మేము జనవరిలో వెళ్తున్నాం కదా, అదే వింటర్లో అంటే డిసెంబరు నవంబర్లో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే వర్షాలు కూడా పడతాయి. సో ఆ టైంలో చల్లగా ఉండి చలిగా ఉంటుంది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు. ఇది ట్రెక్కింగ్ టైప్లో కూడా వెళ్ళొచ్చు. సో మనం ఏంటంటే కొంచెం ఘాటీ రోడ్ ఉంటుందండి. సో అటువైపు ఇటువైపు చాలా చెట్లు ఎక్కువ ఉంటాయి. అడవిలో ఒక రోడ్డు ఉంటే ఎలా ఉంటుందో అలా వెళ్తున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అక్కడ పక్కన చెట్లు అవన్నీ మనం వ్యూ పాయింట్ అని వెళ్తున్నాం కదా. ఆడలి వ్యూ పాయింట్ అనేది సీతంపేట నుంచి మీకు 16 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఆడలి అనే వ్యూ అనేది చాలా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఏం లేదు ఫ్రెండ్స్, సిమిలర్ మనకి అరకు ఎలా ఉంటుందో ఆ అరకులో మనం చల్లగా ప్లేస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ అంటే ఎర్లీ మార్నింగ్ ఎంత మంచు అయితే ఉంటుందో సో సిమిలర్గా సో ఆ విధంగా మనకి ఉంటుంది. చాలా మంచు అనేది ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైంలో. ఫాగ్ అనేది పాల సముద్రం అనేది అంటారు కదా ఫ్రెండ్స్. వంజంగి సిమిలర్ లైక్ అరకు అలాగే ఉంటుంది. ఇది కూడా ఏజెన్సీలో ఒక ప్రాంతం సీతంపేటలో. ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఒకవేళ చూడాలనుకుంటే మీరు పాలకొండ దగ్గర సీతంపేట మన్యం డిస్టిక్ అండి ఇది. సో ఇది మీకు వ్యూ పాయింట్ అని చాలామంది యూట్యూబ్లో పెట్టారు. మనం ఒకసారి వ్యూ మనకి దగ్గరలో ఉంది కాబట్టి మనం వెళ్ళి ఒకసారి విచ్ చేద్దామని నేను ఒకసారి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగుంది. సీతంపేట దగ్గర నుంచి ఆ వ్యూ పాయింట్ అనేది చాలా క్లియర్గా ఉంది మనకి. అక్కడి నుంచి మీకు ఏం కనిపిస్తుందో అనేది మనకు క్లియర్గా చూపించబోతున్నాను. ఒకసారి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారి పక్కన చూడండి ఎంత అక్కడ వింటర్లో అయితే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పక్క నుంచి ఒక వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఆ ఫ్లోలో నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనం అలా మెల్లగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ముందుకు వెళ్తున్నాం. అలా రోడ్ అనేది చాలా ఇదే రోడ్ అన్నీ ఉంటుందండి. అక్కడ మధ్య మధ్యలో తార్ రోడ్డు ఉంటుంది. నార్మల్గా ఏంటంటే సిమెంట్ రోడ్ కూడా ఉంటుంది, సీసీ రోడ్డు. కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వ్యూ అనేది చాలా కొండపై నుంచి కిందకి చూసినప్పుడు మనకి ఆ చిన్న చిన్న ఇల్లులు అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుకు అలా వెళ్తున్నా. ఈ వీడియో కొంచెం మీకు 14 మినిట్స్ అనేది ఉంటుంది. యాక్చువల్ 20 మినిట్స్ ఉండేది. నేను దగ్గరికి ఎడిట్ చేసి పెట్టాను. ఒకసారి క్లియర్గా రోడ్డు పాయింట్ అంతా మీకు క్లియర్ చేశాను. అక్కడ ఏజెన్సీ ఏరియా కదండి. సో ఆ ఏజెన్సీ ఏరియాలో మీకు అక్కడ ఇల్లులు, అక్కడ ప్రాంతం ఎలా ఉంటుంది, చిన్న చిన్న విలేజెస్ అండి. ఒక 10 ఇల్లులు ఉంటే అక్కడ ఒక ఏరియా విలేజెస్ ఉంటాయి. ఆ కొండపైన కూడా ఏంటంటే మీకు సెల్ టవర్స్ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి గ్రీన్గా ఉంది కదండి. ఇవి ఏంటనుకుంటున్నారు, మనం ఇంట్లో వాడే కొండ చీపుర్లు ఉంటాయి కదండి. ఆ కొండ చీపుర్లు ఇక్కడ ఏజెన్సీ ఏరియా నుంచే మీకు తయారు చేసి తీసుకొస్తారు. సో అక్కడ ఏజెన్సీలు ఏంటంటే మీకు అన్ని రకాల మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. కొండ చీపుర్లు దొరుకుతాయి మీకు. అన్ని రకాల ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మీకు. అది అక్కడ సంత ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సంతలో ఏంటంటే మీకు క్లియర్గా మీకు అంటే సండే ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. సో అక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఏజెన్సీ ఏరియాలో. అలా ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్. చూడండి చీపుర్లు కోసుకొని తీసుకువెళ్తున్నారు. మనకేంటంటే చీపుర్లు కూడా మనకి తక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏదంటే సంత అనేది అక్కడ సండే సంత అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఆ సండే వస్తుంది, మండే కూడా అవుతుంది. మండే కూడా సండే ఈవినింగ్ వస్తారు. అది కూడా మీకు ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను. సండే ఈవినింగ్ వస్తారు, మండే ఫుల్గా సంత అవుతుందండి.
ఆ మార్నింగ్ టైంలో ఏంటంటే వాళ్ళు కొండ మీద పండించే పంటలు అవన్నీ తీసి చూపిస్తారు ఫ్రెండ్స్. మీకు వ్యూ పాయింట్ దగ్గరలోకి వచ్చేసాం మనం, చూద్దామా ఫ్రెండ్స్. ఆ చెట్టు అనేది చాలా అట్రాక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఖాళీ ప్లేసు, ఆ అట్రాక్టింగ్గా ఉండేటప్పుడు చూడండి అక్కడ ఏదో కొత్తది కడుతున్నారు. మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఆ చెట్టు మనకి చాలా బాగుంటుంది. అక్కడ చూడండి బిల్డింగ్స్ అది ఉంది కదా, అక్కడ ఏదో కొత్తది టాయిలెట్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైనా స్టే చేయడానికి అది వాళ్ళు ఉండడానికి, అంటే మేబీ అక్కడ స్టాఫ్ కానీ ఏదైనా కడతారనుకుంటా. మేబీ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఆ చెట్టు అనేది అట్రాక్ట్గా ఉంటుంది ఆ వ్యూ పాయింట్కి. ముందు చూడటానికైతే ఆ వ్యూ పాయింట్ ముందు చూడడానికి కూడా కొంచెం మీకు అది గ్రిల్స్ అయితే వేసారు, అది మీకు చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి మనం లాంగ్లో చూస్తున్నాం కదండి, అది హిరమండలం డ్యామ్ అండి. హిరమండలం డ్యామ్ అనేది మనం క్లియర్గా అయితే చూస్తాం, అక్కడి నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మనం ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం మంచులో మనకు కనిపించట్లేదు. అది ఎండలో వెళ్ళేటప్పుడు అంటే మాకు అక్కడ ఏరియాలో క్లియర్గానే కనిపిస్తుంది. ఆ కింద అయితే వ్యూ పాయింట్ చూడడానికి మేము పైకి వచ్చాము. వ్యూ పాయింట్ అది కూడా చూపిస్తున్నాను చూడండి, అంతా క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూసి ఫొటోస్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కంప్లీట్గా. మీకు అది అయ్యేటప్పటికి అది ఓపెన్ చేసినప్పుడు మీకు చాలా బాగుంటుంది. అది మెట్లు కింద ఉంటాయి, డౌన్ చేసి చూడండి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ పైన. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక వ్యూ పాయింట్ అనుకోండి. మీరు ఒకవేళ ఏదైనా విజిటింగ్ చేయాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎంతమంది ప్లేస్ చూసారనేది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడలేదని పెట్టండి. ఒకవేళ దాని డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి, అడగండి. నేను దాని డీటెయిల్స్ మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అక్కడ అంత కొండపైన చాలా హిల్ ఏరియా ఉంది. సో మనకి ఎర్లీ మార్నింగ్ అయితే మనకి అంత 4 కానీ 5 o'clock అయితే మీకు ఎలా ఉంటుందో ఫుల్ మంచు ఉంటుందండి. ఫుల్ మంచు అక్కడ అడిగాను, చాలా మంచు ఉంటుంది అక్కడ. 9 వరకు 8 వరకు ఎవరు బయటికి రారంట, ఎందుకంటే అంత ఫాగ్ ఉంటుంది. అది నవంబర్ డిసెంబర్లో అయితే, వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా ఎగ్జాక్టింగ్గా ఉంటుంది. సిమిలర్ మనకి అరకులాగా ఉంటుంది. ఇది ఒక మినీ అరకు అనొచ్చు. ఆ చెట్టు కూడా ఒక ఎండిపోయిన చెట్టు ఉంది కదా, అది కూడా అట్రాక్ట్గా ఉంటుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ కన్స్ట్రక్షన్లో అనేది మనకి ఇలా వీడియోస్ తీసాను చూడండి. అంత బాగుంది కదా. ఎంతమంది అయితే ఈ ప్లేస్ని చూసారో, ఒకవేళ ఎవరైతే చూడలేదో చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి చూసారో నాకు క్లియర్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు నా వీడియోస్ మొత్తం చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా కష్టంతో తీస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ కోసం చాలా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ ఛానల్ ప్రమోషన్స్ కూడా నేను కొన్ని రోజుల్లో చేయబోతాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఫుల్గా చూడండి. లెంత్ ఎక్కువ ఉన్నా మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ డౌట్స్ వచ్చినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నేను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. హ్యావ్ ఎ నైస్ డే.